ఎడబాటులే అలవాటుగా మారిపోయినే, తడబాటులే నన్ను విడువక తల్లడి చేయగా. ఎడబాటులే అలవాటుగా మారిపోయినే, తడబాటులే నన్ను విడువక తల్లడ చేయగా. నేనున్నా నీతో అంటూ నా వెంటే నడచితివి, నా రక్షణ శృంగమై నన్ను రక్షించావయ్యా. నేనున్నా నీతో అంటూ నా వెంటే నడచితివి, నా రక్షణ శృంగమై నన్ను రక్షించావయ్యా. అర్హత లేని
హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. కూడా వచ్చిన సంఘ సహోదరులకి వందనాలు. హల్లెలూయా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. స్తుతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి శరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి శరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవానురాగం కలకాలమున్నట్లే
నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. అనుభవానురాగం కలకలమున్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే.
లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివి. లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివి. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమౌమగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమౌమగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఈ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఈ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా, ఉన్నవడవు నీవే, అనువడవు నీవే, అన్ని వేళలా నాతో ఉండేవాడవు, అన్ని వేళలా నాతో ఉండేవాడవు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడతాం, దేవుని నామమును గణపరుద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. బాధలన్నీ పంచుకునే బంధువే నీవయ్యా, నాకున్న ఏకైక ఆధారం నీవయ్యా, బాధలన్నీ పంచుకునే బంధువే నీవయ్యా, నాకున్న ఏకైక ఆధారం నీవయ్యా, నిట్టూర్పు విడచి నీ వైపు చూడగా, నిట్టూర్పు విడచి నీ వైపు చూడగా, కన్నీళ్లు తుడచి కౌగిలిలో దాచావు, కన్నీళ్లు తుడచి కౌగిలిలో దాచావు, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడతాం అందరూ విజయంగా. ఉన్నవారు ఎవరు నా తోడు లేరు, అయిన వారు ఎవరు నా వారు కారు, ఉన్నవారు ఎవరు నా తోడు లేరు, అయిన వారు ఎవరు నా వారు కారు, అన్ని వేళలా నాకు తోడుగా, అన్ని వేళలా నాకు తోడుగా ఉండేవాడవు, నడిపించేవాడవు, ఉండేవాడవు, నడిపించేవాడవు, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా.
శ్రమలలో తోడు నడిచే స్నేహమే నీవయ్యా, కడవరకు నాతో ఉండే కన్న తండ్రి నీవయ్యా. శ్రమలలో తోడు నడిచే స్నేహమే నీవయ్యా, కడవరకు నాతో ఉండే కన్న తండ్రి నీవయ్యా. శ్రమలన్నీయు దీవెనగా, శ్రమలన్నీయు దీవెనగా మార్చేవాడవు, స్థిరపరిచేవాడవు, మార్చేవాడవు, స్థిరపరిచేవాడవు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా. ఉన్నవాడవు నీవే, అనువాడవు నీవే, ఉన్నవాడవు అనువాడవు నీవే, అన్ని వేళలా నాతో ఉండేవాడవు, అన్ని వేళలా నాతో ఉండేవాడవు, అన్ని వేళలా నాతో ఉండేవాడవు, అన్ని వేళలా నాతో ఉండేవాడవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఎంతకాలము వ్యర్థమైన దానిని
ప్రేమించెదరు. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్న అని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో జ్ఞానము చేసుకొని ఓరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనిడి. మాకు మేలు చూపువాడెవడని అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదువు. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఆరాధన నడిపించిన మరి సహోదరికి కూడా, వాయిద్యాలు కొడుతున్న బిడ్డలకు కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఓకే, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈరోజు మరొక వాక్యం చెప్తాను. రూతు గ్రంథంలోంచి కొన్ని విషయాలు చెప్తాను. చాలాసార్లు రూతు గ్రంథంలో వాక్యం విన్నాం. ఈసారి కొత్త కోణంలో చూద్దాం. కొత్త ఆలోచన కలిగి మనం జ్ఞానం చేద్దాం. రూతులో 7 తీర్మానాలు చేసుకోండి. రూతుకు జీవితంలో 7 తీర్మానాలు చూపిస్తాను. 7 తీర్మానాల్లో మొదటి తీర్మానము, రూతులో ఉన్న తీర్మానం ఏంటంటే, ఎన్నటికీ అంటే ఎప్పటికీ ప్రభువుతోనే జీవించాలి అనే తీర్మానం చేసుకుని తను ప్రయాణం చేసినట్లుగా మన వాక్యలో చూడగలం. అక్కడ రాయబడిన మాట చూద్దాము. ఎన్నటికీ వెనక తీయని తీర్మానం. వెనక తీసుకోలేదు ఆ వ్యక్తి. ఎలాంటి తీర్మానం అంటే, జీవం గల దేవుని ఎరిగి తర్వాత ఆ దేవుని అందరి విశ్వాస విషయంలో స్థిరమైన పునాది తీసుకుందంట. వెనుక తీయని తీర్మానం. వెనక తీయలేదు ఆ వ్యక్తి. భూతం తెలియని ఆలోచిస్తే అత్తతో ఒక తీర్మానం చేసుకుంది. మోయాబు ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను బత్లెహేముకి వెళ్ళిపోతున్నాను అమ్మా అని చెప్పింది 2 కోడలతో. 2 కోడలు, ఒక కోడలు అయితే ముద్దెట్టుకుని వెళ్ళిపోయింది. ఒక కోడలు అయితే అత్తతో అంది, నీ దేవుని నమ్ముకున్నావు, నీ దేవుని నేను నమ్ముకుంటాను. జీవం గల దేవుడు అని నాకు అర్థమైంది. ఇంకా జీవితకాలం వెనకాడు నన్ను తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానంతో నడకలేసేసింది రూతమ్మ. మనము కూడా మన విశ్వాస యాత్రలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఈరోజు ఆదివారము ప్రభు దగ్గర ఉండాలి, కుటుంబ సమేతంగా ఉండాలి. కుటుంబ సమేతంగా వచ్చిన ప్రత్యేకత వేరు. భర్త వచ్చి భార్య రాప్పుడు, ఆడవచ్చి మగలు రాప్పుడు, మగలు వచ్చి అట్లాంటిది కాదు. తీర్మానములో కూడా ప్రత్యేకత ఉండాలి. కుటుంబ సమేతంగా ప్రభుని ఆరాధించాలన్నాడు. ఎవరో, నేనును నా ఇంటి వారును యెహోవానే. ఎవరన్నారు ఈ మాట?
యెహోషువ. రూతమ్మ ఒక నిర్ణయం తీసుకుంది, ఒక తీర్మానం తీసుకుంది. ఎన్నటికి వెనక తిరియను, నేను వెనక చూడను, వెనకాడను. నేను జీవం గల దేవుని ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచి స్థిరమైన పునాది కలిగి వేసుకొని తాను దినదినము కట్టుకుందంట. దినదినము కూడా, దినదినము, ఒకరోజుతో కాదు, రోజు కూడా. మనము కూడా మన విశ్వాస జీవితంలో దినదినము ప్రభు పాదాల దగ్గర కట్టుకోవాలి. మన అనుదిన యొక్క జీవితాల్లో మన పిల్లలతో పాటు, కుటుంబంతో పాటు, మన యొక్క జీవిత యాత్ర ప్రభుతోనే స్థిరపడి ఉండిపోవాలన్న ఆశతో దినదినము ప్రభు పాదాల దగ్గర తీర్మానం చేసుకోవాలి. రూతమ్మ తల్లి అలాగా దినదినము తీర్మానము, దినదినము కూడా తన జీవితాన్ని విశ్వాస యాత్రలో కట్టుకుంటూ సాగిందంట. ఎన్నో ఒడిదుడుకులు వచ్చుతాయి యవన కాలంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు. రాళ్ళు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు. రాళ్ళు వేసేవాళ్ళు తప్ప రాయి తీసేవాళ్ళు ఉండరు. ఒంటరిగా ఉన్నదంటే మరింత ఇక లోకస్తులకు. కానీ తన తీర్మానము ప్రభువు దగ్గర ఒక తీర్మానం చేసి వచ్చాను, నా అత్తతో ఒక తీర్మానం చేసి వచ్చాను, వెనక తీయకూడదని దినదినము కట్టుకున్న తన విశ్వాస జీవితాన్ని. స్థిరమైన తీర్మానం, విశ్వాసము ఒక తీర్మానం. ఆధ్యాత్మిక స్థితిని కూడా అలా కట్టుకోవాలి. ప్రభుతో ఆయన నామములో రక్షణ పొందాను, వెనకాడకూడదు. బ్రతుకుట క్రీస్తే, సావైతే సావు ఆయనతో చచ్చిపోవాలి, సత్తే ఆయన నామంలో చచ్చిపోవాలి, బ్రతికితే ఆయన నామం కూడా బ్రతకాలని తీర్మానం మనలో ఉండాలి. ఎన్నో ఎటగారులు వస్తాయి, యాలం చేస్తూ ఉంటారు. అప్పుడే బైబిల్ అట్టు వస్తూ ఉంటావు, పక్క వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎటకారంగా సులకనగా మాట్లాడుతూ ఉంటారు. అయినా మన తీర్మానంలో మార్పు రాకూడదు. రూతు తీర్మానం దినదినము జీవితాన్ని కట్టుకుంది. చదువుతా ఒక మాట, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారి ఇంటి వలె కట్టబడుచు. అమ్మ, ఎలా కట్టుకోవాలి? మన విశ్వాసాన్ని దినదినము ఇల్లు కట్టుకున్నట్టుగా కట్టాలి. ఇల్లు కట్టాలి, ఏం చేయాలి? పునాది తీయాలి. పునాది తీయకుండా ఇల్లు కడతామా? చెప్తలేదు ఎవరన్నా. అమ్మ, ఇలా చూడాలి, ఇలా చూడాలి అందరూ కూడా. ఈ షర్ట్ ఒకటి అటు వచ్చింది, పాప షర్ట్ తీసేసాల మూలకెట్టు. పాస్ట్ గారు మొఖం చూడకపోతే వాళ్ళకి ఏం అర్థం అవుతుందమ్మా? ఒక అక్కడ ఇటు అక్కడ అలాగే ఓకే, నాయమ్మ మంచిదనం. దినదినం ఇల్లు కట్టినట్లుగా, ఇల్లు కట్టాలంటే గోతులు తీయాలి. ముందు గోతులు తీసి ఆ గోతులు కంకర వేయాలి. కంకర వేసిన తర్వాత ఐరన్ కడతాడు. ఐరన్ కట్టిన తర్వాత మళ్ళా కంకర వేయాలి. కంకర వేసిన తర్వాత ఆ యొక్క తీసిన గోతులన్నీ కప్పెట్టాడు. కప్పెట్టిన తర్వాత రౌండ్ పిల్లర్స్ వేస్తాడు, భీములు కడతాడు. ఆ భీములు కట్టిన తర్వాత మరలా తంబాలు వేయాలి. తంబాలు వేసిన తర్వాత మరలా గోడ కట్టాలి. అట్లాగే విశ్వాస యాత్రను కట్టాలి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకోనండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం. వృతం జీవితం పూల పల్లకి కాదు, ముళ్ళ కంచులో నడిచిందా తల్లి. తన కుటుంబాన్ని విడిచిపెట్టేసింది, బంధుత్వాన్ని విడిచిపెట్టేసింది, రక్త సంబంధాలు విడిచిపెట్టేసింది, జన్మభూమిని విడిచిపెట్టేసింది, చిన్ననాటి నుంచి పెరిగిన యొక్క వాతావరణం విడిచిపెట్టేసింది. ఒంటరిగా ఉన్న నయోమితో ప్రయాణం చేసింది. ఆవిడికి భర్త లేడు, ఈమెకి భర్త లేడు.
ఆమె జీవితం సున్నా అయిపోయింది, ఈ వ్యక్తి సున్నా అయిపోయింది. ఇప్పుడు ముసలమ్మని ఏమనకపోవచ్చుమో కానీ యవనకాలు ఉన్న తల్లిని ఎంతమంది అక్కడ రాయబడిన మాట చూడండి. రాయబడిన మాట, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి విస్తరించాలంట. కష్టాల్లో ఉన్న స్తుతించిందంటారు రూతమ్మ. కష్టాలు వచ్చినప్పుడు అనుకుంటాం నాకే వచ్చాయి ఈ బాధలు అనుకుంటాం. రూతమ్మ అలా అనుకోలేదంట. ప్రభుతో ఒక సహవాసంతో, ప్రభుతో ఒక తీర్మానంతో వచ్చి జీవం గల దేవుని పట్టుకున్నా ఏ సమస్య అయినా నాకు ప్రభు కొరకు జీవించాలి. మనం కూడా సంతోషం స్తుతించడం కాదు, కష్టాల్లోను కూడా స్తుతించాడు ఆనాటి యోబు. దేవుని నామమునకు స్తుతి కలుగునగాక, ఆయన నామే అచ్చాలని తగ్గాలి, నా విమోచకుడు సజీవుడు. ప్రియ దైవజనమా, ఆనాటి యోబు కష్టాల్లో ఉండి కూడా దేవుని స్తుతించాడు. మనం కూడా కష్టకాలంలోనూ కూడా స్తుతులు విస్తరించాలంట. విస్తరించిన వారే ఆయన అందే చేయాలరా, నడవాలి నడవాలి నడవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నడిచేవారిగా ఉండాలి. నడిస్తే వేసే కృపను చూస్తాం. రూతం అలా చూసి ఒక తీర్మానంతో వచ్చేసింది, ఎన్నటికి వెనక తిరగకూడదు. నా గట్టపై వేసాను, నా గట్టపై వేసాం, యేసు మీద వేసాం, వెనక తిరగకూడదు ఏ సమస్య వచ్చినా. అట్లాంటి వారి మీద నా దేవుడు కొన్ని దృష్టి నిలుపుతాడు. నమ్మితే దేవుడు మరొకసారి స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథం చూడండి మరొక మాట, 37వ అధ్యాయము 31వ వాక్యం. యోధా వంశంలో తప్పించుకున్న శాసం ఇంకను క్రిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించాలంట. అమ్మా కిందకి ఎక్కడికి వెళ్ళాలి? కిందకి, లోతుగా కిందకి వేరు తన్నాలి, కిందకి వెళ్ళాలి. బిల్డింగ్ కట్టేటప్పుడు, అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎంత లోతుగా తవ్వుతారో అన్ని అంతస్తులు వేయచ్చు. ఎంత లోతుగా ఒక మూడు అడుగులు తవ్వారనుకో 2 అంతస్తులు వేయచ్చేమో. 5, 6 లేక 10 అడుగుల లోతుకి వెళ్ళినప్పుడు ఎన్ని అంతస్తులు వేసినా కదలదది. మనము కూడా విశ్వాస జీవితంలో విశ్వాస యాత్ర లోతుకి వెళ్ళిపోవాలి. లోతుకి వెళ్ళేటప్పుడు చిరాకు వచ్చేస్తుంది. లోతుకి వెళ్ళినప్పుడు లోతుకంటే అర్థం ఏంటి? ప్రార్థన లోతులోకి వెళ్ళాలి, శ్రమలన్నీ లోతులోకి వెళ్ళాలి. లోతులోనికి ఎప్పుడైతే వెళ్తామో మన విశ్వాసం గట్టిగా ఉంటుంది. దేవుడు పని చేస్తా, ఎన్నిసార్లు చర్చికి వస్తున్నాను, ఏ కార్యం జరగలేదమ్మా, ఏం జరగలేదమ్మా అనకూడదు. నువ్వు అన్నావు అంటే నువ్వు పైన కట్టావని. విశ్వాసయాత్ర లోతైన జలములలో లోబడుటను వినుసురమా, లోబడుటను నేర్పించి లోపములను సవరించి లోనున్న ఈవులలో హల్లెలూయా. జీవం లేనట్టుగా కొడతారేటమ్మా, చచ్చిపోయిన శవాలు వేసి స్తుతించాయంట యేసయ్యను. జీవం లేనట్టు కుటుకు ఏంటది? లోతైన జలములలో లోతున వినపడు స్వరమా, లోపడుటను నేర్పించి లోపములను సవరించి లోనున్న ఈవులలో
యేసు ప్రభు వారు ఒక దోణి ఎక్కినప్పుడు పేతురుతో అంటాడు, దోణి లోతుకు తోయ్యా అన్నాడు. ఎక్కడుందా మాట? ఎక్కడుందో తీయండి, ఎక్కడుందో తీయండి, ఎక్కడుంది తీయాలి? బైబిల్ పండితులు లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వాక్యం. నీ దోణిని లోతుకి నడిపించు అంటే మన విశ్వాస యాత్ర ఎంత లోతుగా వెళ్తుందో, మన ప్రార్థనా జీవితం ఎంత లోతుగా ఉంటుందో, మన ప్రభువుతో ఉన్న అనుబంధం ఎంత లోతుగా ఉంటుందో, ఏదొచ్చినా పర్వాలే నా ప్రభు చూసుకుంటాడు. ఎంత నువ్వు లోతుగా ఉంటావో లోతైన ఆశీర్వాదాలు నీ మీదకి కుమ్మరించబడును కాక. లోతు అయిన జీవితం కావాలి. అందుకని యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? యోధా వంశంలో తప్పించుకున్న శాసం ఇంకను కిందకి వేరు తన్ని మీదకు ఎదిగి ఫలించును. కిందకి వేరు వెళ్ళిందంటే తెల్లేరు భూమి అడుగు భాగంలో ఉన్న నీరుని ఊటం లాక్కుంటుంది. యేసులోకి నీ వేరుని వేసుకున్నావు అనుకో, ఆయన ఉన్న జీవం నీలోనికి వస్తుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వేరు పారాలి యేసయ్యలో. ఇంకా రూతమ్మ క్రీస్తులోనికి ఏమండి జీవంగల దేవుని యొక్క ఏమండి అడుగు భాగంలోనికి తను పునాదేసేసుకుంది. ఒక తీర్మానంతో ప్రయాణం చేసింది. వెనకాడకూడదు. ఇంకా చచ్చిపోతే బెత్లెహేములోనే చచ్చిపోవాలి, బ్రతికితే అక్కడే బ్రతకాలి. నా ప్రదేశాన్ని మోయాబు దేశాన్ని ఇంకా చూడకూడదు. తన లోతైన జీవితమే తన జీవితాన్ని గొప్ప దీవునిచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము, గట్టిగా చెప్తాము హల్లెలూయా. మన బ్రతుకులు లోతుకి వెళ్ళాలి. లోతైన ప్రసంగాలు వినడం కాదు. ప్రసంగాలు లోతుగా ఉన్నంత మాత్రాన నీ లోతైన అనుభవం రాదు. నీ మోకాలు వంచి ప్రార్థనలోకి గడిపితే. చూడండి, రాజుల గ్రంథంలో రాయబడిన మాట. ఏలి ఏమంటాడో తెలుసా? ఏలియా ఆ యొక్క చూడండి, బలిపీఠం చుట్టూ చదవండి ఆ మాట. 18వ అధ్యాయం 1 రాజుల గ్రంథము 32వ వాక్యం. యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూరని మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వి, లోతులోనికి వెళ్తే వేసే ఋషి వేరండి. ఆయనతో ఉన్న అనుబంధం వేరు. లోతులోనికి వెళ్ళాలి. కష్టాల కొలంలో సాగిపోయినా కానీ యేసు కొరకే నువ్వు జీవితాన్ని కొనసాగించినట్టుగా ఉండాలి. ఐశ్వర్యంలోనే ఉన్నా కానీ యేసే నా జీవితం నా ఆధారం అని బ్రతకాలి. అది లోతులో ఉన్న ప్రత్యేకత వేరు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? లోతు అని చెప్తున్న చిన్న మాట మీకు అర్థమయ్యేలాగా. నల్లేసే దినాల్లో ఒక పడవ మీద ఒక ఆయన ఉండేవాడు. మా పడవ కాదు, నేను వెళ్ళిన పడవ కాదు. కానీ ఈ కళాశాలకు ఆలోచన ఏంటంటే, వాళ్ళు బత్తాలు బయటకు వేసుకెళ్ళేటప్పుడు, అంటే బయట నుంచి వాడికి 2 బత్తలు 3 బత్తలు నావడికి ఇచ్చి కూర కొనుక్కుంటారు, అంటే చేపలు కొనుక్కుంటారు. అట్లాగా కొనుక్కుంటే ఆ కొనుక్కున్న ఆ వంట వండిన తర్వాత కూర ముక్కుండేవాడు కాదు. దాంట్లో 2 క్రైస్తవులు ఉండేవాడు. ఒకటి తినేసేవాడు, ఒకటి తినేవాడు కాదు. ఒకడు ఎలాంటి వాడు అంటే, నరిగిలతో నతానియేలు కులంతో చెప్తలేదు ఎవరని, మనకు తెలిసిన మాట కదా. నరిగిలతో కులంతో కొర్నేలు.
హల్లెలూయా, స్తోత్రం. ఈ కళాశాలకు ఉండే ఇక పరిస్థితి ఏంటంటే ఒక 30 వేసి 20 వేసి 10 వేసి 50 వేసి బస్తాలు అమ్మేసేవారు. ఇప్పుడు లేదు అండి, అలాంటి పరిస్థితి ఉందో లేదో తెలియదు, కానీ అది అలా చేసేవారు. ఆ డబ్బులు ధరకు వచ్చిన ధర పంచుకుంటేవారు. ఆ 500 అయినా 1000 అయినా 200 300 అయినా ఆ 10 మంది పంచుకుంటేవారు. ఈ వ్యక్తి వద్దనేవాడు. అట్లా ఒకసారే కాదు, ప్రభు నమ్మకము తీసుకున్నాడు. నమ్మిన తర్వాత అన్ని ముట్టుకునేవాడు కాదు. తన పేరు కెనాల్ రోడ్ అంతా కూడా మారిమోగిపోయేది. మన తీర్మానం కూడా అలా ఉండాలి. మన పేరు సమాజంలో మారిపోయేటట్టు బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. హల్లెలూయా. మనము ఎప్పుడు ఆ తీర్మానం వస్తుందంటే క్రీస్తులోనికి మన వేర్లు పారినప్పుడు, అనుభవలోతులోనికి వెళ్ళినప్పుడు. వీడి మధ్యలో నేను బట్టలపాలు వెళ్ళినప్పుడు క్రైస్తవులతో లోతుగా వెళ్ళి నీ వేరేం చేస్తుందో తెలుసా? ఎలాంటి సమస్యనైనా ప్రభు కొరకు ఎదుర్కొంటారు. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. హల్లెలూయా. అందుకని యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, మీ యొక్క వేరు చూడండి, యోధా వంశంలో తప్పించుకునే శాస్త్రం ఇంకా కిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. చూద్దామా ఇంకొక మాట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వాక్యం చదువుదాం. నీ యొక్క వేరెక్కడుంది? యేసులో ఉందా? 10:39. ఓకే ఓకే ఓకే. అయితే మనం నశించుటకు వెనక తీయవారం కాము, గాని ఆత్మ రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై. అంటే మనం నశించడానికి వెనక తీసేవారం కాము, కానీ ఆత్మను రక్షించుకుంటకు ఆత్మను సంపాదించుకుంటకు ముందుకు సాగి వెళ్ళిపోయే విశ్వాస సమూహం అంది. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. విశ్వాసం కలిగిన వారమై వెనక తీయకూడదు. విశ్వాసి వెనక తీయడు, వెనకే చోటు ఇంకా. అందుకని పౌలు అంటాడు, వెనక్కున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే. ఈరోజు నీ తీర్మానము, రూతమ్మ తీర్మానం ఏంటో తెలుసా? నాగటిమ చేసాను, వెనక్కి తిరిగి చూడకూడదు. ఇంకో మాట కూడా చూపిస్తారు. రెండో మాట, గమ్యమును గురిని కలిగి తీర్మానంతో పరిగెడుతుంది. గమ్యము గురి కలిగి, ఒక గమ్యం, మనకంటూ ఒక గమ్యం ఉండాలి, గురి ఉండాలి. నీ విశ్వాసయాత్ర ఎందుకు చేస్తున్నావు? రూతమ్మ ఏమన్నా తెలుసా? అత్తతో నువ్వు వెళ్ళి చోట నేను కూడా వస్తాను అంటే, రూత నయోమితో అంటుంది, అత్త నువ్వు వెళ్ళే చోటుకి నేను వస్తాను, నువ్వు ఎక్కడుంటావు నేను అక్కడ ఉంటాను. అంటే రూతు బెత్లెహేమునకు గురి కలిగి వెళ్తుంది. బెత్లెహేం వెళుతున్న ఆమె నయోమితో అంటుంది, నయోమిని వెంబడిస్తుంది, అత్త నువ్వెక్కడుంటే అక్కడ ఉంటా. ఈరోజు దేవుని బిడ్డలకు గురి కలిగి జీవించాలి. ఎలాంటి గురి కలిగి ఉండాలి? ఒక మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వాక్యం త్వరగా తీయండి. 9:26. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:26. ఏంటంట? కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడని కాను. పౌలు అంటున్నాడు, నాకు ఒక గురి ఉంది, నాకు ఒక గోల్ ఉంది, ఒక దర్శనం ఉంది.
గురి లేని పరిగెడతలేదు నేను, ఊరికని నేను పరిగెడతలేదు. నాకు ఒక గోల్ ఉంది, ఒక గురి ఉంది. ఆ గురి దగ్గరికి పరిగెట్టాలి. ఏంటి మన గురి? ఈ లోకంలో మనం పరిగెడుతున్న పరుగు పరలోకానికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పుకుందామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఈ లోక పట్టణం కాదండి, పరలోక పట్టణం కొరకు చూడాలి మన గురి. పౌలు అంటాడు, నేను గురి చూడని వాని వలె, గురి లేని వాని వలె, నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడిని కాను, గాలికి కొట్టినట్లు నేను పోరాడలేదు. గాలికి కొట్టినట్టు పోరాడతలే, నాకు ఒక గోల్ ఉంది. ఏట గోలే? పరలోకానికి వెళ్ళాలి. చూడండి ఆ మాట, ఎబ్రియులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వాక్యం. తీద్దామా త్వరగా, టైం అవుతుంది. ఎక్కువ చెప్పాలనుకున్నా టైం అయిపోతుంది, ముగించేసుకుందాం. అమ్మా 11:16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత వారు వారి దేవుడునని అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. యాలే అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. నీకు ఒక గోల్ ఉందనుకో, గురి ఉందనుకో, నీ కొరకు ప్రత్యేకమైన ఒక పట్టణం ఉంది, పరలోక పట్టణం, శ్రేష్టమైన పట్టణం. ఆ శ్రేష్టమైన పట్టణంలోనికి వెళ్ళాలి అనే గోల్ కలిగి రూతం ప్రయాణం చేస్తుంది. ఏ పట్టణం అది? బత్లెహేం పట్టణం కాదు. ఆ జీవం గల దేవుని యొక్క నామం పేరట నేను చనిపోతే మోక్షానికి వెళ్ళాలని ఆశతో ప్రయాణం చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పుకుందామా? గట్టిగా చెప్తాము. రూతమ్మ బత్లెహేంలో బ్రతకడానికి వెళ్తుంది. మన గోలు, మన గురి ఏడు తెలుసా? మనము ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకంలో ఉండాలి అనే గోల్తో ప్రయాణం చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. మన గోలు, మన గురి అలా ఉండాలి, మన గమ్యం అలా ఉండాలి. రూతమ్మ బత్లెహేంలో బ్రతకాలని వెళ్తుంది, కానీ మనమైతే యేసుతో బ్రతుకుతున్న మనము ఇక్కడ కళ్ళు మోస్తే పరలోకంలోనికి. చూడండి, ఒక మంచి మాట చూపిస్తాను మీకు. రూతమ్మ మూడో విషయము సహవాసమును గురించి తీర్మానం చేసుకుంది. ఏమంటుందో తెలుసా? అత్త, నీ జనమే నువ్వు నివసించే చోటనే నేను నివసిస్తాను. సహవాసం. ఏంటా సహవాసం? రూతంలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ఆమెలో ఉన్న ఆశ, ఏ పంచన పెట్టినా అత్త అక్కడ బతుకుతాడు. ఏ పంచనకో పెట్టినా అత్తతో అనలేదు, అత్త ఇల్లు బాగుంటుందా, ఇల్లు ఉడిచేసి పెట్టి వచ్చాను అంటున్నావు కదా, ఇల్లు ఎలా ఉంటుంది, ఎన్ని గదులు ఉంటాయి, వంట పంచాయతీ ఉంటుందా, వంటగది ఉంటుందా, కిచెన్ ఉంటుందా, బెడ్రూమ్లు ఎన్ని అడగలేదు. అత్తతో ఒక మాట ఏమంటుందో తెలుసా? ఏమండి, నీవు నివసించే చోట నివసిస్తా. అత్తతో ఒక తీర్మానం, నువ్వు పంచను పెడితే పంచను వస్తా. ఎంత పేదరికంలో బ్రతకడానికి తీర్మానంతో వస్తుందంట రూతమ్మ. మరి అంత పేదరికంలో బ్రతకడానికి తీర్మానంతో వస్తున్న రూతుని నా దేవుడు విడిచిపెట్టాడా? 3 పరుపు తన జీవితాన్ని శిఖరింపజేసేసాడు నా ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. నీ తీర్మానాన్ని బట్టే నా దేవుడు నీకు జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఏ పంచను పెట్టినా ఉంటాయని వచ్చిందంట. ఒక మాట, ఎంత పేదరికమైన భరించడానికి వచ్చిందంట. అన్నం లేకపోయినా పర్లే, బత్లెహేంను విడిచిపెట్టేశాను, నా పుట్టిని విడిచిపెట్టేశాను, నా అన్నదమ్ములు విడిచిపెట్టేశాను, అక్కసిలు విడిచిపెట్టేసాను, నా బంధుత్వాన్ని విడిచిపెట్టేశాను, పుట్టిన గడ్డని విడిచిపెట్టేసి అంతా ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ ఉంటాను, నువ్వు ఉన్న చోటనే. చూడండి ఒక మంచి మాట, లేవికాండం 20వ అధ్యాయం 26వ వాక్యం. ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఆత్మీయ సహవాసము ఎవరితో మనము అనుబంధం కలిగి ఉంటున్నాం? ప్రభు అంటున్నాడు ఈ మాట, మనం ఎలాగుంటున్నాం? రూతమ్మ ఏ పంచను పెడతా పంచను ఉండడానికి వచ్చింది, ఎంత పేదరికమైన బ్రతకడానికి వచ్చింది. కానీ యేసు ప్రభు అంటున్న మాట చూద్దాం. తండ్రి అయిన దేవుడు మనకు చెప్తున్న మాట, లేవికాండము 20వ అధ్యాయం 26వ వాక్యం. తీగలరా? ఏమంటున్నాడండి అక్కడ? ఏమంటున్నారు అక్కడ? మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారి ఉన్నట్లు అన్యజనుల నుంచి మమ్మలను వేరు పరిశుద్ధిని. వేరుగా బ్రతకాలి. వాళ్ళ తీర్మానం కలిసిపోకూడదు. మన నడవడికి వేరో, వాళ్ళ నడవడికి వేరు.
మన సహవాసం వేరో. రూతమ్మ సహవాసం గురించి తీర్మానం చేసుకో. నువ్వు నివసించే చోటనే ఉంటాను అత్త, నువ్వు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటా, ఎక్కడ ఏమండి పండుకోమంటే అక్కడ పడుకుంటా, నువ్వు ఏ పంచను పండుకోమంటే అక్కడ పండుకుంటా, నువ్వు గంజి తాగితే గంజి తాగుతా. ఈరోజు నీ తీర్మానం ఏంటి? ప్రభు అంటున్నాడు మంచి మాట, మీరు నాకు పరిశుద్ధులే ఉండేవాళ్ళను, యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారే ఉన్నట్లు అన్యజనుల నుంచి మమ్మల్ని వేరు పరిశుద్ధిని. రోజు మన జీవితంలో ఎలాగుంది? పరిశుద్ధత ఉందా? నరుగులతో కలిసిపోతున్నావా? నరుగులతో కలిసిపోయే జీవితం మనకు ఉండకూడదు. చూద్దామా 2 కొరింథీయులకు రాసిన 2 తీమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యంలో ఉంటుంది. భక్తుడైన పౌలు తీమోతికి రాస్తా అంటున్న మాట చూద్దాం. తీమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం తీయండి. నీవు యవనచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయంలో ప్రభు నాకు ప్రార్థన సేవారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం అంటాడు. యవనస్తులతో చెప్తున్న మాట, యవనచ్చల నుంచి పారిపోండి, లోకం నుంచి పారిపోండి, లోకానికి మీకు సంబంధం ఉండకూడదు. రూతమ్మ యవనచ్చల నుంచి పారిపోయింది. రూతమ్మతో అంటాడు బోయాజు, కొద్దివారినే కానీ గొప్పవారినే కూడా వెంబడించలేదు. నీ మునుపటి ప్రవక్తన కంటే వెనుకటి ప్రవక్త మునుపటి ప్రవక్త వెనుకటి ప్రవక్తన ఎక్కువైపోయింది. నీ ప్రవక్తలను నేను చూశాను పోయాది అంటున్నాడు. ఋతు నీ ప్రవక్తన చాలా బాగుంది. నువ్వు కొద్దివారినే కానీ గొప్పవారిని కానీ వెంబడించలేదు. యవనస్తులు నువ్వు ఏమాత్రం కొన్నాడు చూడలేదు. ఋతమ్మతో అంటున్న మాట, నీ ప్రవక్తల్లో పరిశుద్ధ చూశానమ్మాయి, నువ్వు సమాధానం గలదని ఉండంటున్నాడు. చూడండి ఆ మాట. అక్కడ ఒక మనిషి మాట చూద్దామా? 3వ అధ్యాయము రూతు గ్రంథం 10వ వాక్యం. నా కుమారి యెహోషువతో నీ దీవుని అందిందాను, కొద్ది వారినే కానీ గొప్ప వారిని కానీ యవనస్తులను నువ్వు ఎంబడింపగా ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవక్తన కంటే మునుపున్న ప్రవక్తను వెనుకొట్టి సత్ప్రవక్తను మరి ఎక్కువైంది. కాబట్టి నాకు మరి భయపడకము, నువ్వేది చెప్తావు అది చేస్తానన్నాడు. గట్టిగా టప్పట్లు కొడదామా? నువ్వేరి పడి జీవించి చూడు, ఏదడితే అది అడిగిస్తాను నా ప్రభు. పరిశుద్ధత కలిగి జీవించి చూడు నా ప్రభు, ఏదడిని ఇస్తాను నా ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. భూతంతో అంటున్న మాట, నువ్వేదడితే తెస్తాను అమ్మాయి, వెనుకటి ప్రవక్తన కన్నా మునుపటి ప్రవక్త వెనుకటి ప్రవక్త ఎక్కువైపోయింది. ఈరోజు మన ప్రవక్తన ఎలాగుంది? మన ప్రభు ఏం చేశాడు తెలుసా? అన్యజనులతో వేరుపరిచేశాడు. పరిశుద్ధమైన బ్రతకమని నా దేవుడు నిన్ను నన్ను తన రక్తంతో కొన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. ఈ జీవితము ప్రభుత్వంది. అందుకనే తీమోతి అన్నాడు, తీమోతి యవనచ్చులను విడిచిపెట్టి పారిపోము. పవిత్ర హృదయం గలవాడవై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా. ఎవరితో ఉండాలి మన సహవాసం? లోకస్తులతో కాదు. ఎంతోమంది స్నేహితులు ఉండొచ్చు. ఆ స్నేహితులు మన మీద మన మీద అధికారం చెల్లించే వారికి ఉండకూడదు. మన ప్రవక్తనంలో మార్పు కలగాలి. ప్రభు చూడాలి అంటాడు. చూడండి అక్కడ తీమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చెప్తున్నాను చూడండి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన సేవారితో కూడా నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానం. ఎవరితో ఉండాలి మనము? ప్రార్థన చేసే గుంపుతో బ్రతుకుదుము గాక. ఈ ప్రార్థన చేసే గుంపులు ఏముంటుంది? పరిశుద్ధం ఉంటుంది. పరిశుద్ధమైన గుంపు పరలోకం కొరకు ఎదురు చూస్తుంది. లోకస్తులు ఏం చేస్తారు తెలుసా? చెప్పలేరా, ఆదివారం అంటున్నావా, ప్రతిరోజు చర్చికి వెళ్ళాలా అంటూ ఉంటారు. కూటవరా బాబు ఈ రోజు అంటే, ఆ కూటం రేపు మరొకసారి కూట పెట్టరేటి అంటూ ఉంటారు. యవనస్తులు వెనక్కి లాగుతూ ఉంటారు అనాలతోని. లేదు దేవుని పని చేయాలి ముందు, తర్వాతే నీ తీర్మానాన్ని ప్రభు చూస్తాడు.
ఆ రోజున రూతమ్మ తీర్మానాన్ని ప్రభు చూశాడు. ఈరోజు నీ తీర్మానం ఏమిటి? అత్తతో అంటుంది, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను అత్త అంటుంది. దేవునికి స్తుతులు చెప్పుకుందాము. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, అపోస్తుల కార్యాలు 2:42, అపోస్తుల బోధ యందును అపోస్తుల సహవాసమందును. ఎవరి సహవాసంలో ఉండాలి? అపోస్తుల సహవాసం. మన సహవాసం సంఘంతో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి, ప్రభు నమ్మిన వారితో ఉండాలి, ప్రార్థనాపరులతో ఉండాలి, లోకంతో స్నేహం చేసేవారితో ఉండకూడదు. రూతమ్మ అత్తతో స్నేహం చేసింది, అత్తతో జీవించింది, అత్త దేవుని ఆనుకుంది, అత్త దేవునితో సహవాసం చేసి లోకం వైపు చూడలేదు. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. అపోస్తుల సహవాసంలో కట్టుబడాలి. చదవదు ఇంకొక మాట, 4వ మాట, ఆత్మ సంబంధ బాంధవ్యాలను గురించి తీర్మానం చేసుకుందంట. అటంట సంబంధ బాంధవ్యాలు. ఏటి సంబంధ బాంధవ్యం? అత్తతో అంటుంది, అత్తో నీ జనమే నా జనము. రూతమ్మకి మోయాబు దేశంలో చాలా మంది ఉన్నారు, బంధుత్వం, కుటుంబం ఉంది, పుట్టిన ఊరు, తిరిగిన ప్రదేశం, మొత్తం అందరూ తగదెంపులు చేసేసుకుంది. చెప్తున్నా, శరీర సంబంధమైన మన రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు మనల్ని ప్రేమించాలి, వారితో సమాధానంగా ఉండాలి. కానీ ఆత్మ సంబంధ నియమాల విషయంలో వారి జోకులు చేసుకోకూడదు, వారి జోకులోకి వెళ్ళకూడదు, వాళ్ళు మాట్లాడకూడదు. మన పిల్లలు ఏమంటారు తెలుసా? ఎదిగొచ్చిన తర్వాత బాప్తీసం ఇద్దామంటే, రక్షిద్దామంటే, అమ్మ అప్పుడు ఇచ్చేత్తవేటమ్మా, ఆడపిల్ల పెళ్ళి అవ్వాలంటేనే అప్పుడు ఇచ్చేత అంటారు. అప్పుడు అనాలి, నా ప్రభుకి అన్నీ తెలుసు అనాలి. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. నా ప్రభు చూసుకుంటాడమ్మా అనాలి. మన ఆత్మీయ స్థితిలో మన బంధువులకు జోక్యం చేసుకున్నారంటే మన స్థితి లోతులో లేదని లెక్క. రూతమ్మ వస్తున్నప్పుడు అన్నదమ్ములతో చెప్పలేదా? అక్కసలతో చెప్పలేదా? తల్లిదండ్రులు చెప్పకుండా వచ్చిందా? కానీ ఎవ్వరు జోక్యం చేసుకోకుండా తన తీర్మానంతో వచ్చేసింది. ఎవరు ఆపేసిన ఆగలే. నీ తీర్మానం కూడా అలా ఉండాలి, ఎవ్వరు జోక్యం చేసుకోకూడదు. చాలామంది అంటూ ఉంటారు, ముహూర్తాలు పెట్టకపోతే అలాగమ్మా, మన బంధువులు అంటారు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు. ఆ ముహూర్తాలు అనే కార్యక్రమం వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఎవ్వరు జోక్యం చేసుకోకూడదు. అన్ని రోజులు మంచి అమ్మ మాకు అనాలి. దేవునికి స్తోత్రం చెప్పుకుందామా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్తాము. ప్రియ దైవ జనమ, రూతమ్మ జీవితంలో ఆత్మీయ జీవితం ఎవరు జోక్యం చేసుకోలేదు. ఈ రోజున మనము కూడా మన ఆధ్యాత్మిక స్థితిలో ఎవరు జోక్యం చేసి చూడండి. ఒక మంచి మాట చూద్దాము. అపోస్తల కార్యాలు 2:40. ఏ లోకం ఎలాంటిదో చెప్తుందో తెలుసా? ఈరోజు మన తీర్మానం ఎలాగుంది? అపోస్తల కార్యం 2:40. మీరు మూర్ఖులైన ఈ తరమ వారికి వేరై రక్షణ పొందండి. లోకం ఎలాంటిదంట? మూర్ఖం. ఎప్పుడు కూడా ప్రభుని ఇష్టపడరు కొంతమంది ఇష్టపడతారు. ఇక్కడ అంటాడు, ఇంకా అనేక విధమైన వారితో సాక్షించి మీరు మూర్ఖుల ఈ తరమ వారికి వేరై, కింద రాయబడి చూడండి పుట్టినట్లు వంకరగా ఆలోచిస్తారంటారు వాళ్ళు, వంకరగా. అందుకనే మన ఆధ్యాత్మిక స్థితిలో ఎవరు జోక్యం చేసుకోకూడదు. మన బంధువులు, రక్త సంబంధ, లోకస్తులు. మన తీర్మానం బట్టి మనం అడగలేస్తే కీడుని కూడా మేలుగా మార్చునుగాక. యోహాను సువార్తలో ఒక మాటలు చూడండి, 12:10 ముగించుకుందాం. 12:10. యేసు ప్రభు వారి కాలంలో లాజరును లేపాడు. లాజరును చూడడానికి యూదుల్లోంచి చాలా మంది యేసు ప్రభు వారిని లాజరును చూడడానికి వచ్చారంట. యేసు ప్రభు వారిని లాజరును చూడడానికి వచ్చి యేసు ప్రభు వారు నిజంగా దేవుడని ఆనాటి యూదుల్లో ఉన్న జనులు అంటే యేసు ప్రభు వారిని విశ్వాసించారంట. మిగతా వాళ్ళకి ఇష్టం కలగలే. యేసు ప్రభు వారిని నమ్ముకుంటా అంటే కొంతమంది ఏమంటారు తెలుసా? బంధుత్వం ఎందుకమ్మా ఆ మతంలోకి ఎందుకు వెళ్తావమ్మా? ఇది మతానికి సంబంధించిన మార్గం.
మతానికి సంబంధించిన యొక్క పరిస్థితి కాదు, ఇది మార్గం. ఇది వెనక్కి లాగితే ఉంటారు. చదవండి ఆ మాట 10వ వచనంలో, అతన్ని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా సంపనాలోచింపజేసిరి. లాజరును కూడా చంపేస్తే ఎవరు కూడా నమ్ముకోరు. 10 మంది నమ్ముకుంటే ఇష్టం ఉండదు. యూదులు అనేకులు యేసుని నమ్మారట ఆ దినాల్లో. ఈరోజు యేసుప్రభువుని నమ్ముకుంటే చాలామంది వెనకాడేవారు ఉన్నారు, వెనక లాగేవాళ్ళు ఉన్నారు. ఎవరి వైపు చూడగలరు. రూతమ్మ వెనక్కి లాగేటట్టుగా జల్లు ఉన్నా కానీ అందరిని పక్కన పెట్టింది, అత్తతో ప్రయాణం చేసేసింది. దేవునికి స్తోత్రం చెప్పుకుందామా. నిస్వార్థమైన తీర్మానం చేసుకుంది అత్త రూతమ్మ. నిస్వార్థమైన తీర్మానం. ఎన్నో మాట ఇది? 5వ మాట. చూడండి ఆ మాట. అత్తతో ఏమంటుంది తెలుసు? అత్త, నీ దేవుడే నా దేవుడు. దేవునితో ఒక తీర్మానం ఉండే. దేవుని నమ్మింది, దేవుని మాత్రమే తన జీవితంలో కోరుకుంది. ఎవరు అవసరం లేదు. రూత్ అలా కోరుకుంది కాబట్టి ఆ దేశపు రాజు బోయాజీ వివాహం ఆడేటట్లుగా దేవుడు అన్ని రకాల మార్గాలు తెరిచేసాడు. గట్టిగా అప్పుడు కొడదామా? అందరు గట్టిగా కొడదాము. హల్లెలూయా. అత్తతో అంటున్నది, అత్త నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నేను ఆరాధిస్తాను అత్త. నీ జనమే నా జన్మత్త. నా మాట గమనించ. జీవం గల దేవుణ్ణి ఏమండి దొరికిన వారు గొప్ప భాగ్యవంతులు అండి. యేసుప్రభువుని నమ్ముకున్నవాడు గొప్ప భాగ్యవంతుడు. చదువుదాం ఒక మంచి మాట. కీర్తనలో 73వ కీర్తన 25వ వాక్యం. కీర్తనకారుడు మంచి మాట అంటాడు. ఈ మాట ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోది ఏదియో నాకు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. రూతు కూడా అలా తీర్మానంతో వచ్చింది. అబ్రహం గారి కోసం మనం ఆలోచిస్తే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వాక్యం చదివితే, దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదుల పట్టణం కొరకంట అబ్రహం ఎదురు చూస్తూ ఉండు చనిపోయాడంటే, మనం కూడా ఆ పునాదుల పట్టణం కొరకు ఎదురు చూడాలి. పునాదుల పట్టణం, పరలోక పట్టణమా, 12 రాళ్లతో కట్టబడితివే. ఓ పరలోక పట్టణమా, 12 రాళ్లతో కట్టబడితివే. ఆకలుండదు అక్కడ, దాహముండదు, చింతలుండవు అక్కడ. ఆనందమానందమే, సంతోషం సమాధానమే. ఆనందమానందమే, సంతోషం సమాధానమే. ఓ పరలోక పట్టణమా, 12 రాళ్లతో కట్టబడితివే. హల్లెలూయా. అర్థమవుతుందా? అబ్రహం గారంట దేనికి శిల్పయు నిర్మాణకుడున్న దేవుడి యొక్క పట్టణం కొరకు, ఆ పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఈరోజు మన తీర్మానం కూడా అలాగ ఉండాలి. ఒక రోజున జక్కరి ఇంటికి యేసుప్రభు వచ్చాడు. లోకాసువార్త 19వ అధ్యాయము 8-9 వాక్యాలు మనం చదివితే అక్కడ రాయబడిన మాట చూడండి. జక్కరి ఇంటికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వస్తే యేసుప్రభు వారు జక్కయ్యా నీ ఇంట ఉండవలసి ఉండదు అన్నాడు. జక్కయ్య యేసుప్రభు వారి ఇంటిలోనికి తీసుకెళ్ళిన వెంటనే యేసుప్రభు వారి ముఖం చూశాడంట. తన బ్రతికే మారిపోయింది. ఏమంటున్నాడు తెలుసా? 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయంగా దేన్నైనా తీసుకొని వెళ్ళా అతను 4 వంతులు మళ్ళా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు
ఇతడు అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నీ తీర్మానం అలా ఉండాలి. జక్కరి తీర్మానం ఏం చేసిందో తెలుసా? ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకుని 4 వంతులు ఇచ్చేస్తాను ప్రభు. ఈ లోకం నాకు అక్కర్లే, ఈ లోక సంపద నాకు అక్కర్లే, నువ్వు ఉంటే చాలు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నాను, ఏ పనులెదురైనానో, ఎంత కష్టమో చిన్న నిష్ఠూరమైనను. హల్లెలూయా. రూతమ్మకు తీర్మానం చేసుకోండి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా ఎన్ని బాధలు ఉన్నా నేను భరిస్తాను అత్త, నీతోనే ఉంటా. ఈరోజు నీ తీర్మానం ఏంటి? దేవా, నువ్వు తప్ప నాకెవరు లేదు, ఆకాశం నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకు ఉండగా లోకంలో నాకేమీ. జక్కరి యేసుప్రభు ముఖం చూసిన తన బ్రతుకు మారిపోయింది. అన్యాయంగా ఎక్కడ నేను ఏమైనా తీసుకుంటే 4 వంతులు ఇచ్చేస్తాను ప్రభు అని ఇచ్చేసాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఈయన కూడా అబ్రహము, నీ తీర్మానం అలా ఉండాలి. ఆ రోజున జక్కరికి ఇచ్చిన కృప నీకు నా దేవుడు అనుగ్రహించును గాక. అబ్రహం అంటాడు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణం కూడా ఉన్నాడు, పునాదుల పట్టణం వరకు అబ్రహం ఎదురు చూసినట్టుగా నేను ఎదురు చూసి బ్రతుకుతాను. ఆ ఎదురు చూపులతో వచ్చేసింది రూతమ్మ. దేవుడు ఏదో ఇస్తాడని రాలే. మోయాబులో పుట్టాను, బెత్లెహేం చచ్చిపోవాలని వచ్చింది. చూడండి, మంచి మాట, 6వ మాట చెప్తున్నా, అంతిమ తీర్మానం చేసుకుందంట. అంతిమ తీర్మానం చదవండి ఆ మాట చూద్దామా. అత్తతో అంటుంది, అత్త నువ్వు మృతి పొందిన చోట నేను మృతి పొందుతాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతా అక్కడ చచ్చిపోతాను అత్త, నన్ను వెళ్ళిపోమని అనక. నీ తీర్మానం ఎలా ఉండదు తెలుసా? దేవునితో బ్రతికితే ప్రభు కొరకే బ్రతికుదావా, చచ్చిపోతే ప్రభు కొరకే. ప్రియ తల్లి, నా మాట గమనించాలి. బెత్లెహేంకి వెళ్ళేటప్పుడు అంట ఆమె అనుకుందంట, చచ్చిపోతే బెత్లెహేంలోనే చచ్చిపోవాలి. ఈరోజు నా క్రైస్తవ విశ్వాసలో ఉన్న విషయాల్లో నీ ఒక అంతిమ తీర్మానం ఏంటి? నీ సంపాదన, సంసారము, సాహిక సంబంధం విషయాల్లో నీ యొక్క గురి, నీ ప్రయాణం ఎట్లాగా? రూతమ్మ అంటుంది, అత్త నువ్వు ఎక్కడ చచ్చిపోతాక చచ్చిపోతా, ప్రభుత్వం నువ్వు అనాలి, అయ్యా నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటానయ్యా, నీతోనే బ్రతకాలి, నీతోనే సావాలి. చూడండి, ఎక్కువ మంచి మాట. ప్రకటన గ్రంథం ఒక ఆదికాండము 50వ 25 వాక్యం. యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు, మనకు అందరికి తెలుసు. యోసేపు అంటాడు, నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని చూస్తాడు, అప్పుడు నా ఎముకలు ఇక్కడి నుంచి ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడికి పట్టుకోవాలి, కానానికి పట్టుకుపోవాలి. మరి యోసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడ తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారులు ప్రమాణం చేయించుకొనెను. దేవుడు చూస్తాడు అబ్బాయి, దేవుడు నేను విడిచిపెట్టడు. అంతిమ తీర్మానం యోసేపులో ఉన్న తీర్మానం చూసారా? ఈ భూమి మీద ఒక చచ్చిపోతాను, ఇక్కడే ఐగుప్తులో చచ్చిపోతున్నాను విషయం నాకు అర్థమవుతుంది. వాళ్ళతో ప్రమాణం చేయించుకున్నాడంట,
నా ఎముకలు ఇక్కడ ఉంచొద్దు, కానానికి పట్టుకెళ్ళిపోండి. కానానికి పట్టుకెళ్ళిపోయారు. నేను చెప్తున్నా, నీ అంతిమ తీర్మానం. చూడండి, ఒక మంచి మాట చూపిస్తాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. అమ్మా ఏమంటున్నాడు? మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని, అమ్మా మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోంచి ఏమీ తీసుకొని పోలేము. అమ్మా ఏమో తెచ్చావా? లోకం నుంచి ఏం తేలా. లోకానికి ఎలాగొచ్చాం అలా పోతాం, ఎలాగొచ్చాం అలా పోతాం. నాది అంటాం, ఏది మంది కాదు. ఈ భూమి నాది అంటాం, ఈ పొలం నాది అంటాం, ఇల్లు నాది అంటాం, స్థలం నాది అంటాం. అడుగు స్థలం కూడా పక్క వాళ్ళకి ఇవ్వం, అగ్గులకు స్థలం కూడా పక్క వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడాం. ఏమండి, ఎలాగొచ్చావు? తల్లి గర్భంలోంచి దిగంబరుగా వచ్చావు, మళ్ళీ అలాగే పోతావు. హిందువులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు కాల్చిన కప్పెట్టిన ఉన్న వస్త్రాలు పీకేస్తారు. మన వాళ్ళు వెళ్తే పిట్లు పెట్టి అలాగే వదిలేస్తారు తప్ప, ఎలాగొచ్చాము అలాగా. చూడండి, అక్కడ రాయబడిన మాట, ఈ లోకంలోనికి మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోంచి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రం గలవారై ఉండి వాటితో తృప్తి పొందుదాము. ఏమి తేలేదు, ఏమి తీసుకోవాలి. అందం కూడా, మొన్న కరోనా కాలంలో ఒక సహోదరి చాలా అందంగా ఉండేది, అందగత్తి. ఆ రోజు చనిపోయినప్పుడు నేను కూడా ఆ శ్మశానాల దగ్గరికి వెళ్ళాను. ఆమె కట్టిన మీద కాల్ చేశారు, అంతే. అందమంతా ఏమైపోయింది? మొత్తం అయిపోయింది. ఏమి తేలేదు, ఏమి తీసుకుపోవాలి, ఏమి పట్టుకుని ఎవరు రాలే. కానీ ప్రభు కొరకు మనం అంతిమ తీర్మానం ఎలా ఉంది? ఏదో సంపాదించాలని ప్రయాసపడక, దేవుడు ఎవరికి ఏదో ఇవ్వాలని ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, ఎవరికి లోటు రాను. రూతమ్మ ఒక తీర్మానంతో వచ్చింది, ఆ దేశపు రాజుని వివాహం చేసినట్టుగా దేవుడు. ఒక మాట చెప్పమంటారా? రూతు మోయాబు దేశంలో పుట్టింది, బత్లెహేములో చచ్చిపోయింది. అర్థమవుతుందా? మోషే ఐగుప్తు దేశంలో పుట్టాడు, మోయాబులో చచ్చిపోయాడు. మోయాబులో రూతు పుట్టింది, బత్లెహేములో చచ్చిపోయింది. బత్లెహేములో యేసు పుట్టాడు, సర్వలోకానికి రక్షకుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. ఆ రక్షకుడు మనకు బహుమానం. నీ అంతిమ యాత్ర ఒక ప్రత్యేక సాక్ష్యం ఉండాలి. రూతమ్మ మోయాబు దేశానికి వచ్చింది, బత్లెహేములో జీవించింది. కానీ రూతమ్మలోంచి బోయాజు వచ్చాడు, బోయాజులోంచి దావీదు వచ్చాడు, దావీదు వంశంలోంచి యేసుప్రభు ఉద్భవించాడు. గట్టిగా అప్పుడు కొడదామా? నీ తీర్మానం ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. నీ తీర్మానంలో ప్రత్యేకమైన ఆశీర్వాదం నా ప్రభుని గురించును గాక. ఇంకొక చిన్న మాట తీస్తాను. ఏంటంటే ఆ మాట ప్రమాణపూర్వకంగా తీర్మానం చేసుకుందంట. మన తీర్మానాలు కూడా ప్రమాణపూర్వకంగా ఉండాలి. చదువుదామని చూడండి, మంచి మాట. ఏమంటుందో తెలుసా? మరణము తప్ప నిన్ను నన్ను ప్రత్యేకించుడా యెహోవా మన ఇద్దరికి కీడు చేయనుగా కంది. అత్తోయ్, నువ్వెక్కడ చచ్చిపోతావు అక్కడ చచ్చిపోతా. ఇంకో మాట ఉంది, మరణము తప్ప నిన్ను నన్ను వేరు పరిస్తే దేవుడు నీకు నాకు ఎంతో కీడు తెచ్చాడు. ఈరోజు నా చెప్పే మాట, నీ యొక్క ప్రమాణపూర్వకమైన తీర్మానం ఎలా ఉంది? క్రైస్తవ జీవిత తీర్మానాలు మీదనే కట్టబడుతుంది నీ తీర్మానం. చూడండి, ఒక మంచి మాట చూపిస్తాను. రాయబడిన మాట లేవి కాండం 19:12 వాక్యం. నీ తీర్మానాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. ప్రసంగి 5:4 కూడా తీస్తాం. ముందు ప్రసంగి 5:4 తీసి లేవి 19:12 చదువుదాం. ఒక మాట, ఈ మాటతో ముగించుకుందాం. ప్రసంగి 5:4. అమ్మా నువ్వు దేవునికి మొక్కుకున్న ఎడల దాన్ని ఆలస్యం దాన్ని చెల్లించక ఆలస్యం చేయకు. బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లించము. నువ్వు మొక్కుకొని చెల్లింపకున్నటి కంటే మొక్కుకొనుకునుట నీకు మేలు. ఒకవేళ ఏదైనా మొక్కుకున్నావు అనుకో, దేవునికి ఇచ్చేవాళ్ళంట.
ఒక తీర్మానం చేసుకుంటాం. కొంతమంది ఒక తీర్మానం చేసుకుంటాం. నువ్వేదైతే నీ నోటన వస్తుందో అది నెరవేర్చాలంట. ఒక మాట చూపిస్తాను చూడండి. లేవి కాండం తీద్దాం 19:12. తీయమ్మా చదువు. నా నామను బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. ఏం చేయకూడదంట? యేసయ్య నామంలో అబద్ధాలు ఆడకూడదంట, బొంకకూడదంట. కొంతమంది బొంకేస్తూ ఉంటారు. అమ్మ బొంకేసింది అవి మనిషి అంటూ ఉంటారు. చూడండి పైన రాయబడిన మాట 11 వచనం. నేను నీ దేవుడైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఇది పాత నిబంధన ఉంటే కొత్త నిబంధన ఉంటుంది. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలంట. అబద్ధాలు ఆడకూడదంట, బొంకకూడదంట. కొంతమంది బొంకేస్తూ ఉంటారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి. ఆ మాట కీర్తనలు 15వ కీర్తన 4వ వాక్యం చదివిస్తున్న మాట ఏంటంట? నీతిమంతుడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడంట. ఎవరితో నువ్వు ఒక ప్రమాణం చేసావంటే, ఒక మాట ఇచ్చావంటే, మాట ఇవ్వడుగా ప్రమాణం. 15వ అధ్యాయం 4వ వాక్యం. అమ్మా, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. నీతిమంతుడు అయితే నీతిమంతుడు అంట నష్టం కలిగిన మాట తప్పడంట. ఈ రోజున బొంకేవాడి ఉండకూడదు. రూతమ్మ ఎక్కడ కూడా అట్లాంటి పరిస్థితి చేయలే. అందుకే రూతుని ఉన్నత స్థాయిలో పెట్టాడు నా ప్రభు. ఈరోజు నీ తీర్మానాన్ని బట్టి నా దేవుడు నేను దీవిస్తాడు. 7 విషయాలు చెప్పాను. ఎన్నటికీ వెనక తిరిగిన తీర్మానంతో వచ్చింది. గమ్యము గురి కలిగి తీర్మానం చేసుకుంది. సహవాసంతో అంటగట్టబడిన తీర్మానం చేసుకుంది. సంబంధ బాంధవ్యాలను గురించి తీర్మానం చేసుకుంది. నిస్వార్థమైన తీర్మానంతో వచ్చింది. అంతిమ తీర్మానంతో వచ్చింది రూతమ్మ. ప్రమాణపూర్వక తీర్మానం. ఏ రోజు కూడా అబద్ధం అన్నట్టుగా లే. అత్త ఏ చెప్తే అది చేసింది. అత్త ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చోంది. అత్త ఏ పొలంలో కాబట్టి ఆ పొలానికి వెళ్ళింది. అత్త ఏ విధంగా ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ పాటించింది. కాబట్టి నా దేవుడు రూతు మీద మనసు పెట్టాడు. మోడు పరిపణ జీవితాన్ని నా దేవుడు స్వీకరింపజేసి ఈ రోజున నా నీ తీర్మానాన్ని బట్టి నీ స్థితిగతులు మార్చబడతా. దేవుడు అట్టు కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. అందులో పడదాం, ప్రార్థన చేసుకుందాం.